వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. దోస్తీనా కుస్తీనా మున్సిపల్లో పార్టీల పొత్తులపై పీఠముడి, కాంగ్రెస్ సిపిఐ మధ్య కొత్తగూడెం కిరికిరి, ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గు, టీడీపీ జనసేనతో కలిసి రావడంపై స్పష్టత కరువు, సింగిల్ గానే మజ్లిస్ బీఆర్ఎస్ పోటీ. కొద్ది రోజుల్లో ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మున్సిపల్ నగరం మోగనుంది. దీనిలో భాగంగా కొన్ని పార్టీలు తర్జన భర్జన అవుతున్నాయి. ఒంటరిగా పోరేస్తే బాగుంటుందా, లేకుంటే గతంలో పెట్టుకున్నట్టు వివిధ రకాల పార్టీలతోటి పొత్తు పెట్టుకుంటే బాగుంటుందా అని పోటీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. వాళ్ళు అంతర్గతంగా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు డిస్కస్ చేస్తుర్రు. గతంలో మన 2024 అసెంబ్లీ ఎలక్షన్ లాగా మనము పోటీ పెట్టుకుంటే బాగుంటుందా, లేకుంటే ఒంటరి పోరు పోతే బాగుంటుందా అని ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, అటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, మజ్లిస్ కానీ, దాంతోపాటు తెలంగాణలో టీడీపీ జనసేన కూడా పోటీ చేయాలని భావిస్తుందట. మరి ఈ టీడీపీ జనసేన వాళ్ళు ఎంతవరకు తెలంగాణలో పోటీ చేస్తారు, ఒకవేళ పోటీ చేస్తే ఎంతవరకు సక్సెస్ అనేది ఎలక్షన్లో చూద్దాం మనం. ఇగో కాంగ్రెస్ సిపిఐ మధ్య కొత్తగూడెం కిరికిరి. గతంలో లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ పొత్తు పెట్టుకుంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ పార్టీకి ఒకే ఒక సీట్ కేటాయించారు. ఒక్క సీటు ఓల్డ్ ఖమ్మం జిల్లా ఉన్నటువంటి కొత్తగూడెం సీటు. ఆ కొత్తగూడెం సీటు సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు గారు గతంలో ఎమ్మెల్యే కూడా గెలిచారు. దాంతోపాటు ఈ పొత్తుల కేటాయించిన సీటుపై మొన్న కూడా ఆయన అత్యధిక మెజార్టీతోటి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న కిరికిరి ఏర్పడ్డదట కాంగ్రెస్ సిపిఐ మధ్యలో. ఆ కిరికిరి ఏంది చూద్దాం ఒకసారి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి. సిపిఐ ఒక సీటు కేటాయించగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వారి మధ్య సహృద్భావ వాతావరణంలోనే పొత్తు కొనసాగుతుంది. అసెంబ్లీ ఇతర సమావేశాల్లోనూ సిపిఐ కాంగ్రెస్ మద్దతుగా తెలుపుతూనే వస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ పొత్తు కొనసాగుతుందా, ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందా, ఎవరికి వారు పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది. కొత్తగూడెం పాల్వంచ 2 మున్సిపాలిటీ కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాన్ని కార్పొరేషన్ గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. చట్టబద్ధత కూడా వచ్చింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ కార్పొరేషన్ మేయర్ పదవిని తమకు కేటాయించాలని, అత్యధిక డివిజన్లు తమకే కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు సహకరిస్తున్నందున ఇక్కడైనా తమకు సహకరించాలని విన్నవిస్తుంది. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎమ్మెల్యేగా సిపిఐ ఉన్నందున స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అవకాశం కల్పిస్తే ఇక్కడ స్థానిక నాయకులకు గుర్తింపు దక్కుతుందని రెండు పార్టీలు సఖ్యతో పనిచేయొచ్చునని చెప్తున్నారు. అయితే కొత్తగా జరిగినటువంటి జిల్లా ఏదైతే ఉందో అందులో కొత్తగూడెంను కూడా జిల్లాగా చేయడం జరిగింది. అయితే ఈ జిల్లా హెడ్ క్వార్టరు కొత్తగూడెం అయినప్పటి నుండి ఇక్కడ ఎమ్మెల్యే సిపిఐ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు కూడా కార్పొరేషన్ పదవి కూడా సిపిఐ వాళ్ళకి ఇస్తే నాయకుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఎమ్మెల్యే సిపిఐ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ మధ్య మొన్న కొత్తగూడెం పాల్వంచ 2 మున్సిపాలిటీ కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా అనుమతులన్నీ వచ్చినాయి. సో వీళ్ళు ఏమంటుంటే కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే సీటు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి కనీసం కార్పొరేషన్ మేయర్ పదవి అన్న మాకు ఇస్తే బాగుంటుంది, వాళ్ళతో పాటు సమానంగా మాకు కూడా న్యాయం జరుగుతుంది, ఏ పనులు ఉన్నా కూడా గవర్నమెంట్ లో మేము చేసుకోగలుగుతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు, తెలంగాణ రాష్ట్రంలో మేము ఎక్కడా సీట్ అడగలేదు, కేవలం కొత్తగూడెం సీటు ఒకటే అడిగినాము, ఒక్క సీటు ఇచ్చిర్రు. అప్పుడైతే ఎట్లా ఇచ్చారు ఒక సీటు, ఇప్పుడు కూడా మాకు అత్యధికంగా మాకు మన ఈ కార్పొరేషన్ ఉన్నటువంటి డివిజన్ మాకు డివిజన్ కేటాయిస్తే మేము మేయర్ పదవి తీసుకుంటాము, మాకు వేరే వద్దు. మళ్ళీ మేయర్ పదవి ఒకరికి ఎమ్మెల్యే వరకు అయితే మధ్యలో ఒక కోల్డ్ వార్ జరుగుతుంది. దాంతోపాటు పాలనా పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తాయని చెప్పి సిపిఐ వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు అనే దానిలో కూడా ఒక అంశాన్ని మనము చెప్పొచ్చు. ఇప్పుడు మేయర్ పదవి కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎమ్మెల్యే సిపిఐ వాళ్ళు ఒక అంశం మీద, ఒక పని మీద కలెక్టర్కు మేయర్ ఫోన్ చేస్తాడు, స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు. సిపికి కానీ ఏసీపీ కానీ కమిషనర్ కానీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు, మేయర్ ఫోన్ చేస్తారు. అప్పుడు అక్కడ అధికారులు
ఎవరు చెప్తే వినను అర్థం కాదు వాళ్ళకు. అప్పుడు అప్పుడు అధికారులు డైలమాలో కన్ఫ్యూజన్లో పడతారు, ఇటు ప్రజలు కన్ఫ్యూజన్లో పడతారు. కాబట్టి వాస్తవానికి ఈ ఒక్క సీటు సిబిఐ పార్టీకి కేటాయిస్తే బాగుంటుందని సిబిఐ పార్టీ వర్గాలు అనుకుంటున్నారు. వాస్తవానికి న్యాయంగా కూడా సిబిఐ పార్టీ కేటాయిస్తేనే ఆడ కోల్డ్ వార్ అనేది జరగకుండా పాలన సజావుతుందని అందరూ అనుకుంటున్నారు.